పార్టీ ఫిరాయింపులపై 6 ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ నోటీసులు పంపారు. తాము పార్టీ మారలేదని ఎమ్మెల్యేలు చెప్పగా దానిపై సంతృప్తి చెందని స్పీకర్ మరిన్ని ఆధారాలు కావాలని కోరారు. త్వరలో ఎమ్మెల్యేల విచారణకు ట్రయల్ మొదలుపెట్టనున్నట్లు సమాచారం ఇచ్చారు. బాల్కొండ ప్రభుత్వ ఆసుపత్రిలో మెగా హెల్త్ క్యాంప్ కు విశేష స్పందన లభించింది. పలువురు వైద్యులు హాజరై రోగులకు ఉచిత పరీక్షలు చేశారు. బోధన్ ఇందూర్ ప్రైమరీ స్కూల్ బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఉపాధ్యాయులు విద్యార్థులు సాంప్రదాయ వస్త్రాలు ధరించి తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి ఆడిపాడి సందడి చేశారు. నవిపేట మండలం నాగేపూర్ గ్రామ శివార్లో గుర్తు తెలియని వ్యక్తి హత్యకు గురయ్యారు. మృతదేహం ముఖానికి కాళ్ళకి సంచులు కప్పి కుల్లిపడి ఉన్నది. ఎవరో హత్య చేసి పడేసి ఉంటారని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని విచారిస్తున్నారు. రెంజల్ మండలంలోని తాడ్బిలోలి గ్రామంలో లబ్ధిదారులకు కుటుంబ సభ్యులకు 4 లక్షల రూపాయల ఎల్ఓసి చెక్కును కాంగ్రెస్ మండల అధ్యక్షులు మొబిన్ ఖాన్ అందజేశారు. రెంజల్ మండలంలోని కందకుర్తి వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. మహారాష్ట్రలో కుండపోతగా వర్షాలు కురవడంతో గోదావరికి వరద ప్రవాహం ఎక్కువగా రావడంతో పురాతన శివాలయం నీట మునిగింది. అధికారులు అప్రమత్తమై తెలంగాణ మహారాష్ట్రల మధ్య రాకపోకలను నిలిపివేశారు. దసరా స్పెషల్ బస్సులో సంవరించిన ఛార్జీలు అమల్లో ఉంటాయని ఆర్టీసీ ప్రకటించింది. దీంతో టికెట్ ధర 50% పెరిగే అవకాశం ఉంది. ఈ నెల 20, 27 నుంచి 30 అక్టోబర్ 1, 5, 6 తేదీల్లో నడిచే స్పెషల్ బస్సులో సవరణ ఛార్జీలు అమల్లో ఉంటాయి. రెగ్యులర్ సర్వీసుల ఛార్జీలో మార్పు ఉండదని సంస్థ తెలిపింది. బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ₹160 పెరిగి ₹1,11,330కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ₹150 ఎగబాకి ₹1,02,050 పలుకుతుంది. అటు కేజీ వెండిపై ₹2,000 పెరిగి ₹1,43,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.